ఇక్కడ మర్డర్ చేశారు, ఇక్కడ తీసుకెళ్ళి పడేశారు అనేది నేను చూసిన తర్వాత ఫస్ట్ 25 రోజులు క్లూ లేదు. రెండో రోజు వచ్చేటప్పటికి సార్ సాయంత్రానికి మాకు ముందు బాడీ ట్రేస్ అయింది. ఎనీ కేసు బాడీ ట్రేస్ అయితే సగం ట్రేస్ అయినట్టే. అతను చనిపోయిన ఆమె నా పేరు నారాయణమ్మ అనుకుంటా పేరు, అతని పేరు నారాయణ, నాకు సరిగ్గా గుర్తులేదు. అతను మాట చెప్పాడు, సార్ మా అక్కయ్య చేసి ఉంటారు సార్ ఈ మర్డరు అని. వాళ్ళు కూడా వచ్చున్నారు ఆ రోజుకి. వాళ్ళ అక్క దగ్గర నుంచే ఆవిడ బయలుదేరింది, మర్డర్ అయ్యింది. ఇది మా అక్కయ్య చేసి ఉంటుంది సార్. మీ రేపండి మర్డర్ కదా? రేపండి మర్డరు. మాకు అసలు అర్థం కాల. ఆయన ఒక మాట చెప్పాడు నాకు. సీన్లో ఒక చిన్న కాగితం ముక్క దొరికింది సార్. ఆ కాగితం ముక్క మీద ఫోన్ నెంబర్ ఉంది. నేను ఆ కాగితం ముక్క కూడా సీజ్ చేశాను. మా వాళ్ళందరూ ఉండి అదేదో గాలి కొట్టుకొచ్చి ఉంటుంది సార్ అని చెప్పాను. అంటే లేదు సీన్లో ప్రతిదీ మనకు అవసరమే అని చెప్పేసి తీసుకున్నాం. ఆ ఫోన్ నెంబర్ చూస్తే కాజీపేట వచ్చింది, ఇక్కడ కడప. కాజీపేటలో వాళ్ళని ఎమ్మటే సిడిఆర్స్ తెప్పిస్తే వాళ్ళ లొకేషన్ ఇక్కడే ఉంది. సో వాళ్ళు కాదు, రూల్ అవుట్. ఇక మాకు క్లూ లేదు. వాడేమో 24 గంటలు మా అక్కయ్య చేసింది సార్ అంటున్నాడు. నేను ఎలా ఫిక్సప్ చేయాలి? వాళ్ళు డైలీ వస్తున్నారు, మాతో మాట్లాడుతున్నారు. ఇక నేను సెల్ టవర్స్ తీసి, సెల్ టవర్స్ లొకేషన్స్ మొత్తం తీసి, ఆమె ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడ వరకు తీసి, అప్పట్లో సెల్ నాలెడ్జ్ తక్కువే సార్, మేము కొద్దిగా నాకు తక్కువే, బట్ నేను పక్కనున్న వాళ్ళ హెల్ప్ తీసుకొని దాన్ని తీసి దాదాపు 70,000 ఫోన్లకి చేసి ఉంటాను సార్. ఫోన్లు అంటే ఒక టీంని పెట్టి, మీరు పలానా రోజు ఇటు వచ్చారంటే నేనే ఒకరితో మాట్లాడా. వాడు కాజీపేట అన్నాడు. మీది ఎక్కడంటే కాజీపేట అంటే, మీరేమన్నా ఇటు వచ్చారంటే లేదు సార్ నేను కొండకు పోయేవాడిని సార్ అన్నాడు అని పెట్టేసి. ఈ సెల్ టవర్లోంచి తీసిన తర్వాత మెయిన్ ఎవరు ఆ రూట్లో ఎవరు వచ్చారని చూస్తే వాళ్ళలో ఒకటి కాజీపేట వచ్చింది. ఇక కాజీపేట లింక్ ఉందని చెప్పేసి మేము వెళ్ళి అసలు ఆ ఫోన్ వాడిని ఏదైతే ఫస్ట్ ఫోన్ ఉందో ఆ ఫోన్ వాడి దగ్గరికి వెళ్ళాం. వాడుండి ఇది పలానా వాడుకి ఇచ్చాను సార్ నేను అన్నాడు. ఏంది సార్ అంటే, వాడి కోసం వచ్చారంటే నాకు చెప్పండి సార్ ఏందో అన్నాడు. ఏం లేదు ఈ విధంగా మా దగ్గర జరిగిందంటే, సార్ మర్డర్ సంగతి నాకు తెలియదు కానీ సుమోలో అయితే వచ్చిన మాట కరెక్ట్ సార్ అన్నాడు. సుమోలో అయితే వచ్చిన మాట కరెక్ట్ అన్నాడు. ఇక వెళ్ళాం, వాడిని పట్టుకున్నాం. నాకు అసలు తెలియదు అంటాడు. మొత్తం చెప్తే క్లియర్గా అడ్మిట్ అయ్యారు. వాళ్ళ అక్క కూతురు, వాళ్ళ కొడుకు. ఈ అక్క కూతురు ఫోన్ చేసి వీళ్ళని ట్రాప్ చేసి, కాజీపేట వాళ్ళని తను ఏదో ఎస్ఐగా ఫోన్లో ట్రాప్ చేసి, వాడు ఎస్ఐ అనుకోనే వచ్చాడు. సుమోలో బయలుదేరి వచ్చి ఆవిడ్ని అప్పటికే మత్తుమందు కలిపిన డ్రింక్ తాపిచ్చి తీసుకొని వచ్చి 4 లిమిట్స్లోకి వచ్చి చంపేటప్పుడు 4 పట్టుకుంటారు, రేప్ చేస్తాడు. ఇలా జరిగింది. అది ఎందుకండి ఆమె ఎందుకు చేసింది? యాక్చువల్గా ఈమె ఎవరైతే చెల్లెలు ఉందో, చెల్లెలు ఆమె భర్తని ఇల్లీగల్ కాంటాక్ట్తో పెట్టుకుంది. ఎవరు చెల్లెలు? ఇప్పుడు చచ్చిపోయిన ఆవిడకి ఈ అక్క భర్తకి, అంటే ఆమె చెల్లెలే ఈమె, భర్తకి ఇల్లీగల్ కాంటాక్ట్ ఉంది చనిపోయిన ఆమెతో. అతను ఈమె కోసం చీమకుర్తి వెళ్తూ చీమకుర్తిలో దారిలో యాక్సిడెంట్ అయి చచ్చిపోతాడు. వాళ్ళ ఫ్యామిలీ వీధిని పడింది. అతను కొద్దిగా మంచి పాలిష్డ్గా బతికినోడు పొలిటికల్గా. అతను చనిపోవడంతో వీళ్ళు ఆ కూతురికి కొడుక్కి ఏం వల్లే చనిపోయాడు అనేది పడి మెత్తగా మంచితంగా చనిపోయిన 4 రోజులకి జరిగింది. ఆ కూతురు ఎందుకు మరి తీసుకుందండి? ఎస్ఐగా ఎందుకు యాక్ట్ చేసింది? ఈమె చంపలేదు, ట్రాప్ చేసింది సెక్చువల్గా. అంటే మనం అనకూడదు ఆమెని, సెక్చువల్గా ట్రాప్ చేసింది వాడిని. ఈ కాజీపేట వాడిని. ఏదో ఒక ఫోన్ నెంబర్స్ వాళ్ళ ఎవరెవరియో నెంబర్లు దొరికినప్పుడు ఒక నెంబర్ ఆమెకు దొరికింది. ఇక రెగ్యులర్ కాంటాక్ట్ చేస్తూ అతనితోటి, నువ్వురా నేను నీకు ఫస్ట్ మర్డర్ అని తెలియదు అతనికి, రా ఒకసారి మనం కలుద్దామని చెప్పి పిలిచి, నువ్వు 4 తీసుకొచ్చుకో, కొద్దిగా నాకు డబ్బులు ఇవ్వాలి, ఆ డబ్బులు వసూలు చేయాలి కొద్దిగా అని చెప్పేసేసి అని పిలిపిస్తుంది. పిలిపించిన తర్వాత వాళ్ళకి మందు దాపి ఒక 25,000 రూపాయలు డబ్బులు ఇచ్చి చంపిస్తుంది. ఇది కేసు లైఫ్ కన్విక్షన్. సూపర్. లైఫ్ కన్విక్షను.
కోర్టులో వీడికి కాజీపేటానికి అక్కడికి వచ్చే వరకు మర్డర్ చేస్తాం తెలియదు. అక్కడికి వచ్చినప్పుడు తెలియదు, కానీ అక్కడికి వచ్చిన తర్వాత 25,000 ఇచ్చి చంపేమని చెబితే చంపేశారు ప్లస్ రేప్ చేసేసాడు. చంపిద్దరు రేప్ చేశారా? వాళ్ళు పట్టుకుంటారు, ఈడి పనిలో ఈడుంటాడు, వాళ్ళ పనిలో ఒక పక్క ఆమెమో చున్నీ పట్టుకుంటాడు, ఆవిడ పక్కా ఉంది. ఆవిడికి లైఫ్, అతనికి లైఫ్, అతనితో పాటు వచ్చిన ఇద్దరికి లైఫ్. సూపర్. అది భలే కేసు. ఆ కేసులో నాకు మనస్తృప్తి ఏంటంటే డిటెక్షన్ కాదు, ఆ సూమో డ్రైవర్ని అప్పుడు రఘురామరెడ్డి ఎస్పీ గారు, మా కొల్లి రఘురామరెడ్డి గారు, ఆ డ్రైవర్ని కూడా పెట్టమంటారు సార్. నేనుండి లేదు సార్ అతనికి తెలియదు, అతని వాయిస్ రికార్డు కూడా ఉంది, ఏదో డబ్బులు వసూలు చేసుకోవడానికి వాళ్ళని తీసుకొచ్చి దించిపోయి ఈ బాడుగు నీకు ఇస్తానంటే వచ్చాడు, అతను దీనిలో విట్నెస్ సార్, ప్రైమ్ విట్నెస్, అతను బండి ఆడపెట్టి వాళ్ళు పోయి లోపలికి పోయి చంపుతారు అని ఆయనతో పోట్లాడా. ఆయన ఎట్టి పరిస్థితుల్లో పెట్టాల్సిందే అంటాడు. నేను ఒకరోజు పర్సనల్గా వెళ్ళి ఎవరికైనా ఇచ్చేయండి సార్ ఈ కేసు, నేను పెట్టలేను సార్ అతన్ని అని చెప్పి అడిగాను. ఎందుకంటే నాకు కూడా బాధేస్తుంది, అన్యాయంగా మర్డర్ కేసు, ఏదో చిన్న పెట్టి కేసు అన్నా కూడా తప్పే, కానీ ఎందుకు డ్రైవర్ మీద అంటే డ్రైవర్ ఆయనకేం లేదు, వాడు కూడా ఇన్వాల్వ్ అయ్యాడు, కాజీపేట నుంచి వచ్చాడు కదా, వాడు ఎందుకు అంటే మేము ఏదైనా చెబితే ఆఫీసర్స్ ఒక సెకండ్ యాంగిల్లో కూడా చూస్తారు, ఏమన్నా వీడేమన్నా. నేను అది కూడా చెప్పాను సార్, నేను దాని ఓన్లు కాదు సార్, మీరు కావాలంటే ఇంకెవరికైనా ఇచ్చుకోండి సార్ అంటే లేదు లేదు ఇంత ఎందుకు అంటే లేదు సార్ అతను అన్యాయం చేయడం నాకు ఇష్టం లేదు సార్ అంటే, సరే చివరికి అతని ఎవిడెన్స్ నా ఎవిడెన్స్ మీద వాళ్ళకి లైఫ్ పడింది. అంటే సాటిస్ఫాక్షన్ అది. ఈ డిటెక్షన్ చేయకపోయినా పర్లేదు, కానీ ఒక అన్యాయంగా మనం పంపించలేకపోయి వాడి వల్ల మన కేసు కూడా సక్సెస్ అయింది. సక్సెస్ రేటు మర్డర్ కేసులో రావడం బాగా అరుదు సార్. నాకు దాదాపు 7-8 కేసుల్లో కన్విక్షన్లు వచ్చినాయి. సార్ మన గురువు గారి అక్కడ అయిపోయిన తర్వాత నన్ను సంతమాగుల నుంచి లేపినప్పుడు ఈయన ఎస్బీ ఇన్స్పెక్టర్ గారు, అప్పుడు విశ్వజిత్ గారు ఎస్పీ గారు, ఆయన ఎస్బీ ఇన్స్పెక్టర్ అయితే నేను ఆయన దగ్గర మళ్ళీ ఎస్బీఎస్ అయింది. ఆయనే నన్ను 6 నెలల పాటు ఉంచుకున్నాడు. 6 నెలల తర్వాత నన్ను ఖమ్మం పంపించాడు ఎస్పీ గారికి చెప్పి, ఖమ్మంకి ఒక మంచి ఎస్పీ కావాలి, ఎస్ఐ కావాలని అంటే మన సంఖలో పెట్టుకొని మనం అంతా ఎదుగుతున్నాం సార్, మా వాడు ఉన్నాడు కదా మా ఎస్బీఎస్ఐ అని చెప్పి వేయించాడు. అక్కడి నుంచి మళ్ళీ ఇటు వచ్చేసాం. తర్వాత నాకు ఆయనతో ఇక సంబంధం లేదు, ఎవరితో గురువుగారితో ఎక్కడున్నా మాట్లాడుకుంటా. అతను 70 ఏళ్ల వయసులో టైప్ చేస్తాడు సార్ కంప్యూటర్, ఆయన చేసిన స్పీడ్గా ఇప్పుడున్న కుర్రోళ్ళు చేయలేరు సార్. అంత గొప్ప లక్ష్మీపుత్రుడు సరస్వతీపుత్రుడు. అతనుకున్న ధైర్యము 100 మంది గుండెలతో సమానం సార్, అంత ధైర్యవంతుడు, నాకు మార్గదర్శకుడు. అంటే కేవలం ఇంకోలు ఎస్బీ కంటిన్యూ అయింది. తర్వాత నేను కొన్ని ఇబ్బందులు పడ్డాను, ఆ ఇబ్బందుల్లో ఆయన దగ్గరే ఉండేవాడిని. పోయి ఏం ఇబ్బందులు పడ్డారు? నేను పొదిల్లో ఉండగా సస్పెన్షన్కి గురయ్యాను. ఎందుకు? మంచి కేసు చేశారు కదా కన్విక్షన్. అసలు మేము ఇప్పుడు వాటి గురించి ఎక్కువ మాట్లాడకూడదు సార్. అన్యాయంగా సస్పెండ్ అయ్యాను. సస్పెండ్ అయిన తర్వాత అందరూ కలిసిపోయి మామూలు ఎవరైనా సస్పెండ్ అయితే పలానా ఆయన దగ్గరికి పోయి సార్ ఏదో సాయం చేయండి సార్ అంటారు. నేను పోలేదు సార్, నేను డైరెక్ట్ డీజీ గారి దగ్గరికి వెళ్ళాను. ఎవరు డీజీ గారు? అప్పుడు మన ప్రసాదరావు గారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రసాదరావు గారి దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా ఏం సస్పెండెడ్ ఆఫీసర్ అని కానీ కొద్దిగా తక్కువగానే చూస్తారు. ఎవరినైనా తక్కువగా సగం చచ్చిపోయినట్టే సార్ సస్పెండెడ్ అసలు ఆఫీసరు, సగం తక్కువగా చూస్తారు సొసైటీలో కూడా. పక్కన పెట్టిన మీ డిపార్ట్మెంట్ ఏదైతే మాత్రం 80% వాళ్ళని చులకగా చూస్తారు. సార్ అక్కడ నాకు యోగానంద్ గారు హైదరాబాద్లో, యోగానంద్ మంచి ఆఫీసర్. నేను ఆయనకి తెలియదు ఫిజికల్గా, కానీ నా పేరు తెలుసు పక్కన ఉన్న వాళ్ళ ద్వారా. నేను సస్పెండ్ అయితే ఆయన అడిగాడంటే వెంకటేశ్వర రాలేదేంది అని. మా గురువు గారు నరహరి గారు అని చెప్పాను కదా, నరహరి గారు ఫోన్ చేసి యోగానంద్ సార్కి ఎందుకు కలవలేదంటే, ఏం కలవమంటారు సార్, తప్పుడు వాడిలాగా నేను పోయి ఏం కలవమంటాను అంటే, లేదు సార్ దగ్గరికి పోను. నేను వెంటనే సార్ దగ్గరికి వెళ్ళాను. సార్ తన ఇంట్లో భోజనం పెట్టి, తన ఇంట్లో మేడం గారు వండిన భోజనం పెట్టి తన కారులో తీసుకొని పోయి ఉమేష్ రాఫ్ అడిషనల్ డీజీ గారు ఆయన దగ్గరికి తీసుకెళ్ళాను. ఆయన దగ్గరికి పోతే నేను ఆయన దగ్గరికి పోయే ముందు నేను కూడా కొద్దిగా పెడే సార్, నాకు 2 నిమిషాలు ఆయన మాట్లాడటానికి సమయం ఏమని చెప్పండి సార్ అని చెప్పాను. సార్ వెళ్ళి నేరుగా ఆయనకి డీజీపీ ఆఫీస్లో ఎంత గౌరవం అంటే మీరు నమ్మరు సార్, ఆయన వస్తుంటే
ఆయనకి ఇంటర్వ్యూ ఉంటుంది, బయట సిట్టింగ్ ఉంటుంది సార్. ఏదన్నా ఆఫీస్కి వెళ్ళాలంటే ఐజీ గారి దగ్గరికి వెళ్ళాలంటే డైరెక్ట్గా వెళ్ళిపోవటం సార్. సచ్ ఎ గ్రేట్ ఫెలో. నాకు అసలు గుండె అట్ట పొంగిద్ది ఆయన చూస్తే. సరే నేను డైరెక్ట్గా తీసుకెళ్ళాడు. ఏం లేదు సార్, నాకు తెలిసిన ఆఫీసరు, మంచి ఆఫీసరు, ఒక 2 minutes మీతో మాట్లాడటానికి పర్మిషన్ ఇవ్వమన్నాడు, మీరు ఏం సాయం చేయకపోయినా పర్లేదంట. సరే చెప్తే నేను ఒక 3 కాగితాలు తీసి పెట్టి ఆయన ఎదురుగా పెట్టి ఇది చదవండి సార్ అన్న, అండర్లైన్ చేసి. చెప్పబోయా ఏందో అన్నాడు ఆయన. లేదు సార్, మీరు నాకు టైం ఇచ్చారు, మీరు చదివితేనే అర్థమైంది సార్ చెప్పే కన్నా. 3 చూశాడు. ఫోన్ చేసి ఆ కన్సర్న్ ఆఫీసర్ని అడిగాడు, మేము మీ ఇష్టం వచ్చినట్టు చేయటమేనా అంటే. ఆఫీసర్లో కూడా గట్టి ఆఫీసర్లు ఉన్నారని చెప్పుకోవడానికి ఇది ఒక నిదర్శనం. ఆయన రిటైర్ అయిపోయి కూడా ఉన్నారు, చెప్పాల్సిన అవసరం కూడా లేదు. రీసెంట్గా సార్ మా దగ్గరకు వచ్చారు, ఉమేష్ షరాఫ్ గారు. మరుసటి రోజు మధ్యాహ్నానికి రిలీవింగ్ ఆర్డర్ ఇచ్చేసారు సార్. నాకు అలా వచ్చింది రిలీవింగ్ ఆర్డర్. సీనియర్స్ అలా సపోర్ట్ చేస్తారు, క్యారెక్టర్ని బట్టి చేస్తారనేది నాకు. కానీ సస్పెండ్ ఎందుకు చెప్పట్లేదు మీరు? సస్పెన్షన్కి రీజన్స్ సార్, నేను ఒక సివిల్ మ్యాటర్ వచ్చింది సార్ పొదిల్లో. అది త్రూ పెద్ద ఆఫీసర్ నుంచి వచ్చింది, ఎవరైతే నన్ను చేశారో వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. అది ఎస్పీ గారి ద్వారా, ఎస్పీ గారు డిఎస్పీ ద్వారా వచ్చింది. నాకు దగ్గరకు కూడా రాలే. డిఎస్పీ గారు నన్ను తీసుకొని పోయాడు, నా లిమిట్స్ కాబట్టి. ఆ సైట్ ఆ దొనకొండ వెళ్ళాం. అప్పుడు కొత్తగా ఆంధ్రప్రదేశ్ రాజధాని దొనకొండ అని వినపడుతుంది బాగా. ఆ దొనకొండ ల్యాండ్ నా కర్మకాలి. నాకు అది ఎప్పుడు నైట్ మేర్ సార్, నాకు ఆ రాజధాని అనేది నేను అసలు మర్చిపోలేని ఇన్సిడెంట్. వెళ్ళాను. నేను ఎంఆర్ఓ ఆఫీస్లో పనిచేశాను కదా సార్. ఆ దొనకొండ ఎంఆర్ఓ నేను పనిచేసేటప్పుడు యూడీసీ, వాడు అక్కడ ఎంఆర్ఓ. అనా అనుకుంటా మాట్లాడుకున్నాం ఇద్దరం. దీని రికార్డ్ అంతా తీయించాను. వాళ్ళ మనుషులు కూడా వచ్చారు. ఓ పవర్ఫుల్ లేడీ కూడా వచ్చింది. పవర్ఫుల్ లేడీ వచ్చింది. ఏ పార్టీ? వాళ్ళ పార్టీ, ఆఫీసర్ పార్టీ. ఆఫీసర్ ఏ పార్టీ? ఆఫీసర్ పార్టీ నేను చెప్పేది మీకు అర్థం కావాలి. ఆఫీసర్ పార్టీ, పవర్ఫుల్ లేడీ, నా పార్టీ కాదు, పొలిటికల్ పార్టీ కాదు, అబ్బే ఆఫీసర్ పార్టీ. వచ్చి కూర్చున్నారు. ముందు రికార్డ్ అంతా తీయించాను సార్. ఆఫీసర్ ఎవరు సార్? ఇప్పుడు వద్దులేండి సార్. ఉన్నారు ఇప్పటికీ? ఉన్నారు. వారు కూడా మాలాగానే ఇబ్బందులు పడతా ఉన్నారు. అవునా? భగవంతుడు ఉన్నాడు కదా సార్. ఇంటి ఇచ్చారు మీరు. అదే ఇవన్నీ తీసిన తర్వాత రికార్డు తీస్తే ఆ 300 ఎకరం ఏదైతే సబ్జెక్ట్ డిస్ప్యూట్ ల్యాండ్ ఉందో అది గవర్నమెంట్ ల్యాండ్ అని జాయింట్ కలెక్టర్ గారు ఇచ్చిన తీర్పు ఉంది. ఆయన ఉండి ఇది మీది ఎట్లా అయిద్దండి, ఇది మా ల్యాండ్ అయితే మీరు ఏదంటే కోర్టులో చూసుకోండి అన్నాడు. ఇదంతా కావటానికి కారణం నేను అనేది వాళ్ళ యొక్క ప్రిజంప్షన్. నేను అసలు అప్పటిదాకా ఎవరికి తెలియదు ఇది. ఈ ల్యాండ్ డీటెయిల్స్ రికార్డ్స్ అన్నీ నాకున్న తెలివితేటలు, నాకు అతి తెలివితేటలు అనేది నాకు అప్పుడు తెలిసింది సార్. అతి తెలివితేటలు వాడుకోకూడదని నన్ను అప్పుడప్పుడు కిషోర్ కుమార్ గారు సార్ అంటుంటారు, ఎస్ఐ ఉద్యోగం ఎస్ఐ ఉద్యోగం చేయమంటే సిఏ ఉద్యోగం చేస్తావు, సిఏ చేయమంటే డిఎస్పీ చేస్తావు అని అంటుంటారు సార్. బికాజ్ ఆఫ్ మై ప్రోయాక్టివ్. అంతే సార్. 2వ రోజుకి రిలీవింగ్ ఆర్డర్ వచ్చిందా? రిలీవింగ్ ఆర్డర్ కాదు సార్, నన్ను రమ్మన్నారు. వచ్చిన తర్వాత బండి హ్యాండ్ ఓవర్ చేయమన్నారు. బండి సిమ్ము నేను దేనికైనా రెడీ సార్, నాకు ఎక్కడికైనా ఓకే, అసలు దానిలో నాకు ఇబ్బంది లేదు. ఎమ్మటే ఇచ్చేసాను, బండి పెట్టుకుని బండి వదిలేసి మళ్ళీ వెళ్ళిపోయాను. మళ్ళీ మరుసటి రోజు ఉదయం రమ్మన్నారు. వస్తూ 4 సార్లు ఫోన్ చేశారు. నాకు అప్పటికే అర్థమైంది, ఓహో నాకు ఏదో ప్రిపేర్ చేశారు. నాకు ఆల్రెడీ నైట్ తెలిసింది. పోలీసులు సీక్రసీ లేదు సార్, అడిగినోడికి అడగనోడికి ఇద్దరికి చెప్తారు మా వాళ్ళు, కాబట్టి సీక్రసీ నిజం సార్. రాత్రి తెలిసింది. పొద్దున పోగానే అడిషనల్ ఎస్పీ గారు ఉండి సర్వ్ చేశారు. తీసుకున్నాను, జేబులో పెట్టుకుని. ఏంటి చదవవా అన్నాడు. మీరు చేసిన అన్యాయాన్ని చదవటం ఎందుకు సార్, ఇది చేసిన నా కొడుకుని వదిలిపెట్టాను నేను. చేసిన వాళ్ళు ఉన్నారు. మా ఎస్బీ ఇన్స్పెక్టర్ ఒకడు ఉన్నాడు, మా బ్యాచ్మేట్ అప్పుడు, తిరుమల రావు అని, ఇప్పుడు డిఎస్పీ అయ్యాడు మొన్నే. సరే అతని పాత్ర కూడా కొంత ఉంది. ఏదైనా ఆఫీసర్ డెసిషన్ ఉన్నప్పుడు అతను కూడా ఏం చేయలేడు, కాబట్టి నేను అతన్ని ఫైన్ ఫాల్ చేయలేను. బట్ ఆర్డర్ చేతిలో పెట్టారు. అప్పటికి నేను ప్రకాశం జిల్లాలో ఒక వెలుగుతున్న పోలీస్ ఆఫీసర్, లా అండ్ ఆర్డర్ ఆఫీసర్గా.
ఒక్కసారిగా పాతలానికి పడిపోయా. అయ్యో అప్పుడు మళ్ళీ మా గురువు గారు మీరు చెప్పి పృథ్వీనారాయణ గారు, ఇక నా టైం ఎవరన్నా జనరల్గా సస్పెన్షన్లో కానీ ఖాళీగా ఉంటే ఇళ్ళ కాడో లేకపోతే తిరుగుతారు, లేదంటే దాక్కొని ఉంటారు. నేను 24 hours పృథ్వీనారాయణ గారి ఇంట్లోనే ఉండేవాడిని. విజయవాడలో విజయవాడ, గుంటూరు, ఆయన 2 ఇళ్ళు. అవును. నాది డైలీ చూసుకునేవాడిని. నా దానిలో ఉన్న లోతుపాతులు అన్ని రికార్డు ఇక బిల్డప్ చేసుకోవటము, మేమిద్దరం కూర్చొని కొట్టుకోవటము. కాసేపు ఆయన లాయర్ ప్రాక్టీస్ చేస్తుంటాడు, కోర్టుకి వెళ్తాము, ఇక ఆయనతో పాటు తిరుగుతా. ఆయన కోర్టుకు వచ్చిన టైంలో నిందితుడిని పట్టుకోవడానికి పరిగెత్తినప్పుడు కాలు ఇరిగింది. నేను ఉన్నాను సార్. ఏం జరిగింది ఆ రోజు? ఆ రోజు ఇతను కానిస్టేబుల్ పట్టుకొని పోతుంటే వాడు వదిలించుకొని పోతుంటాడు. ఈయన ఎదురుగా ఉన్నాడు, కనపడుతుంది వాడు రావటం. జస్ట్ ఎవరు కాలు ఇట్ట అన్నాడు, ఈయన పడ్డాడు, 2 నెలలు బొమ్మల పడ్డాడు. నాకెందుకు వెంకటేశ్వరరావు ఈ వయసులో అంటే, లేదు సార్ మీలో పోలీసు ఉన్నాడు, అందుకే పోలీస్ ఆఫీసర్ చనిపోయేంత వరకు పోలీస్